శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ తెలుగు ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో సౌందర్య లహరి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా. ఒక్కొక్క శ్లోకం యొక్క తాత్పర్యము అర్థవంతంగా సులభంగా నేర్చుకునే విధంగా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 53 శ్లోకాలు నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో 54వ శ్లోకం నేర్చుకున్నాము. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైరరుణ ధవలశ్యామ రుచిభిః నదఃసో నో గంగా తపనతనయేతి ధ్రువమయం త్రయాణం తీర్థానాముపనయసి సంభేదమనఘం. ఇప్పుడు విడమర్చి నేర్చుకుందాము. ఫస్ట్ లైను పవిత్రీ కర్తుం నః పశుపతి పరాధీన హృదయే. పవిత్రీ కర్తుం నః పశుపతి పరాధీన హృదయే. సెకండ్ లైను దయా మిత్రైర్ నేత్రైర్ అరుణ ధవల శ్యామ రుచిభిః. దయా మిత్రైర్ నేత్రైర్ అరుణ ధవల శ్యామ రుచిభిః. మూడో లైను నదః సోనో గంగా తపన తనయేతి ధ్రువమయం. నదః సోనో గంగా తపన తనయేతి ధ్రువమయం. నాలుగో లైను త్రయాణం తీర్థానాముపనయసి సంభేదమనఘం. త్రయాణం తీర్థానాముపనయసి సంభేదమనఘం. ఇప్పుడు కలిపి చదువుదాము. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైరరుణ ధవల శ్యామ రుచిభిః నదః సోనో గంగా తపనతనయేతి ధ్రువమయం త్రయాణం తీర్థానాముపనయసి సంభేదమనఘం. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైరరుణ ధవల శ్యామ రుచిభిః నదః సోనో గంగా తపనతనయేతి ధ్రువమయం త్రయాణం తీర్థానాముపనయసి సంభేదమనఘం. ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాము. అమ్మ జగన్మాత, అజ్ఞానులైన ప్రాణులను కాపాడు పరమశివుని యందు మనస్సు కలవో పార్వతీదేవి, మమ్ములను పునీతులుగా చేయుటకు కరుణారసములను ఎరుపు నలుపు తెలుపు అను వర్ణములు కలిగిన దయాపూర్ణమైన స్వనేత్రాలలో సోన గంగా యమున నదులు అనే 3 తీర్థాల సంగమ స్థానాన్ని మమ్ము పవిత్రం చేయటానికే నువ్వు పవిత్ర సంగమాన్ని నిర్మిస్తున్నావు కదా తల్లి. ఇప్పుడు శ్లోకం చదువుకోవటం వల్ల మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకున్నాము. ఈ శ్లోకం రోజు విన్నా చదివినా మనము చేయు పాపముల క్షయము జరుగుతుంది. నేత్ర వ్యాధులు కిడ్నీ సమస్యల నివారణ జరుగుతుంది. అలాగే జ్ఞాన వృద్ధి విజ్ఞాన వృద్ధి జరుగును అని చెప్పబడింది. కాబట్టి ఈ శ్లోకము ప్రతి ఒక్కరూ చదువుకోండి, మీకు మంచి ఫలితాలు జరుగుతాయి. మీరు ఈ శ్లోకం నేర్చుకున్నందుకు ధన్యవాదాలండి. మీకు దీనివల్ల మేలు జరగాలని కోరుకుంటున్నాను.
నెక్స్ట్ వీడియోలో 55వ శ్లోకం నేర్చుకుందాము. మేము చేసే వీడియోలు మీకు చేరాలంటే శ్రీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.